తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన వస్తు, వస్త్ర, భూ సేకరణ చేస్తారు. అంటే భూములను కొంటారు, వస్త్రలాభం ఉంది, గృహాలు కొనుక్కుంటారు. ఆర్థిక పరంగా మీకు అన్ని విధాలా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. ఇంట్లో వారికి అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఒకంత ఆరోగ్య భంగము కలిగే అవకాశం ఉంది. మీరు ఆ వైపుగా చూసుకోండి. బంధువర్గం ఇంట్లో అంటే బంధువుల ఇళ్లలో విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం కనపడుతోంది. అతి శ్రమ వల్ల ధన నష్టము కలిగే అవకాశము కనపడుతోంది. నూతన వ్యాపార విషయాలకు ఈరోజు అలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసినట్టయితే కనుక ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు, లాభాలు వచ్చే రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఏ రంగం వాళ్ళైనా సరే, వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాణిజ్య రంగం వారు కావచ్చు, వ్యవసాయదారులైనా సరే, ఏ రంగం వాళ్ళైనా సరే పెట్టుబడులు పెట్టాలి అంటే ఈరోజు చాలా చక్కని అనువైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు ఇంటా బయట కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ మీద పడ్డ ఏవైనా అపవాదులు ఉంటే కనుక ఈరోజు తొలగిపోతాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచన ఏంటంటే ఈరోజు మీరు సూర్య ఆరాధనతో పాటుగా చంద్రుడి యొక్క ఆ స్తోత్రం కానీ, చంద్రుడికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం కానీ చదువుకుని సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టి ఆ పాలను మీరు స్వీకరించినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులను కానీ లేదా మనస్తాపాలు కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఏవైనా చిరాకులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆ మీ తప్పు లేకపోయినా మీ మీద నిందలు వేసే సమయం ఈరోజు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది. లాభాలు మీకు మందగిస్తాయి. అంటే వ్యాపారస్తులు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఉన్నట్టయితే కనుక ఈ రాశిలో మీ యొక్క వ్యాపారంలో మీరు ఊహించినంత లాభాలు రాకపోవడం కాకపోయినా ఆశించినంతగా రావు. సామాన్యంగానే వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్తగా మీరేది ప్రయత్నాలైతే ఈరోజు చెయ్యకండి. పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారానికి ఒప్పందాల కోసము అగ్రిమెంట్ల మీద సైన్లు కానీ, ఒప్పందాలు ఒప్పుకోవడం కానీ అలాంటి పనులు అంటే ఆర్థికానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ధనపరంగా ఏ పనులు కూడా మీరు ఈరోజు అస్సలు చెయ్యొద్దు. ఎందుకు అంటే ఈరోజు మీకు కలిసొచ్చే కాలం కాదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయొద్దు. మహిళలైతే వివాహ ప్రయత్నం కానీ లేదా సంతాన కోసం ప్రయత్నం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవి మహిళలు కూడా చేయొద్దు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు అంటే గతంలో మీరు పార్ట్నర్షిప్ వ్యవహారం చేసి ఉంటే కనుక మీ యొక్క పార్ట్నర్తో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకు అంటే నష్టాల దిశగా వెళ్ళొచ్చు, లేదంటే ఒకంత మూసేసే దిశగా కూడా కనపడుతోంది కాబట్టి మీరు మీ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. గోప్యతను పాటించండి. దీంతో పాటుగా మీకు చెప్పదగిన పరిహారాలు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ శనేశ్వరుడికి మీరు నల్ల నువ్వులు కానీ, మినుములు కానీ లేదా నువ్వులతో అంటే నువ్వులతో కలిపిన నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక మీకు ఉండే ఈ చిన్నిపాటి ఒడిదుడుకులు పోయి సానుకూలతను పొందే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ప్రయత్నం చేసినందువల్ల శుభకార్యాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. రుణ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి అది మీకు వచ్చే అవకాశము అంటే సిద్ధించే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులతో మీరు చక్కగా మెలుగుతారు. గతంలో మీ పట్ల వారికి ఎటువంటి భావన ఉన్నా అది ఈరోజు సమసిపోయే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు కొంత ఊరట కనపడుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండి మీరు ఏ రంగంలో అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ రంగంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి.
ఈరోజు చివరిలో మీరు శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహానికి సంబంధించి కొన్ని ఆటంకాలు వస్తాయి. సంతానానికి సంబంధించి ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి మీ యొక్క సంతానం వల్ల మీరు అపకీర్తి అవ్వడమో, సంతానం వల్ల మనోవ్యాధికి గురవ్వడమో ఇలాంటి చిన్న చిన్న ఒక పనులు మీకు జరుగుతున్నాయి కాబట్టి దానికి చెప్పదగిన పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మంగళవారం రోజు అంటే ఈరోజు సోమవారం అయినప్పటికీ మరుసటి రోజు స్వామివారికి ఎర్రని కందిపప్పును కానీ ఎర్రని వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లాభం తక్కువగా ఉంటుంది. నిందలు అపకీర్తి పడే అవకాశం ఉంది. ప్రమాదాలు అనారోగ్యం కూడా కనిపిస్తోంది. ఏ పని తలపెట్టాలన్నా జాప్యం అయ్యే అవకాశం కనపడుతోంది. స్థిర చర ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనపడుతోంది. కోర్టు పరంగా మీ వైపు అంటే నెగిటివ్ వచ్చే అవకాశము అంటే మీ వైపు తీర్పు రాకుండా మీ ప్రత్యర్థుల వైపు తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక ఆ పని జరగకుండా ప్రతికూలతలు కలిగే అవకాశం కనపడుతోంది. భూమి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు ఇబ్బందులు కలిగే అవకాశము, కోర్టు కేసుల్లో మీరు ఇరుక్కునే అవకాశము కనపడుతోంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. అయితే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఊహించని సమస్యలు, అపకీర్తి, ఒకంత పదవి విరమణ చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఈ రాశిలో ఉండే రాజకీయవేత్తలైతే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రంగంలో ఉండే వాళ్ళందరికీ చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. మీ వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివార్చనతో పాటు కాలభైరవాష్టకం వినడము, దగ్గర ఉంటే కనుక ఆ కాలభైరవ స్వామి వారి దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారము.